ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకొని సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్‌కు భారీ ఊరట లభించింది. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా పోర్ట్ నుండి ముడి చమురుతో బయలుదేరిన షేన్లాంగ్ ట్యాంకర్ నౌక ఎట్టకేలకు ముంబై తీరానికి చేరుకుంది. లైబీరియా జెండాతో ప్రయాణించిన ఈ నౌకను ఒక భారతీయ కెప్టెన్ నేతృత్వంలో సురక్షితంగా భారత జిల్లాల్లోకి తీసుకురావడం విశేషం. సముద్రపు దొంగల భయం, యుద్ధ టెన్షన్ల మధ్య అత్యంత కీలకమైన ఈ చమురు రవాణా విజయవంతం కావడం ఇంధన సరఫరాపై ధీమా పెరిగింది. భారతీయ నావికుల తెగువకు ఇది మరో నిదర్శనం. ठिकाणी पोहोचलेला आहे व पाहू शकतो या ठिकाणी फायनली केला जाणार आहे. महत्वाचं हे जहाज होतं हे 13 प्रवास करून मुंबई टाकण्यात आलेला आहे. म्हणजे जी गॅस टंचाई होती किंवा तेलाची टंचाई जाणवणार होती त्यामुळे ही टंचाई जाणणार महत्वाचं मुंबई टाकण्यात आलेला आपल्याला पाहायला मधल्या काळामध्ये जी काही युद्धजन्य परिस्थिती निर्माण झालेली होती त्यावेळी जहाज सुरक्षित ठेवणं, जहाजाला सुरक्षितपणे जहाजामध्ये असणारं तेल हे भारतामध्ये जे काही निर्यात आयात केलेलं आहे ते सुरक्षितपणे इथपर्यंत पोहोचवणं हे एक मोठं आव्हान या ठिकाणी होतं.